ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సత్యకుమార్. క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా తామే తీసుకువచ్చామని వైఎస్ జగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం అది ఒక పెద్ద ఇదైతే హాస్యాస్పదమైన విషయం అయితే మన రాష్ట్రంలో కూడా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా క్రెడిట్ చోరీ. సానుకూల వాతావరణం సమాజంలో నెలకొన్న నేపథ్యంలో మార్చడం కోసం ఏదో ఒకటి చెప్పడం, క్రెడిట్ చోరీ అని తీసుకురావడం, లేకపోతే మావిగన్ అని చెప్పి మాట్లాడడం. నవ్వుతుంటే కూడా ప్రజలంతా నవ్వుతున్నారు. మరి అర్థం కావట్లేదా, లేకపోతే అదో రకమైన మానసిక స్థితిలో ఉన్నారా, అలౌకికానందం పొందుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రజలంతా నవ్వుతున్నారు. అందుకని ఇటువంటి దృష్టి మలచడం కోసం మాట్లాడడం, దాన్ని ఒక అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని పదే పదే మాటి దాన్ని నిజంగా భ్రమించగలను నమ్ముతున్నాడు. ఆయన తన మీద తన నమ్మకం ఉండడంలో తప్పు లేదు, కానీ ప్రజల్ని ఆయన ఏ రకంగా భావిస్తున్నాడు, అంటే తను మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా, స్వాగతిస్తున్నారా లేదా, అప్రిషియేట్ చేస్తున్నారా లేదా, ఏ రకమైన భావిస్తున్నారన్న విషయాల్లోకి, వాస్తవాల్లోకి పోకుండా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఆ ప్రపంచంలోనే కూర్చొని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అని కూర్చుంటే భవిష్యత్తులో కూడా పూర్తిగా మన 11 సీట్లకు పరిమితం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి, రాజకీయ సమాధే ఉంటుంది. కాబట్టి